ఈ వీడియోలో అయితే ఏన్షియంట్ హిస్టరీ చాప్టర్ 1 ఎంసీక్యూస్ పార్ట్ 3 ఇది 100 ఎంసీక్యూస్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్ చేస్తాము ఈ సిరీస్లో. దాంట్లో భాగంగా పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, అవి చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోండి జాయిన్ అయ్యి ఛానల్లో. సో ఈ వీడియో వచ్చి పార్ట్ 3 50 నుంచి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఇవి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సెటిల్డ్ లైఫ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్. దీని ఆన్సర్ ఆప్షన్ బి మెహర్గర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫీచర్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అగ్రికల్చర్. అగ్రికల్చర్ నియోలిథిక్ టైంకి స్టార్ట్ అయింది. సో ఆ టైంలో హంటర్ గ్యాదరర్స్గా ఉన్నారు కాబట్టి హ్యూమన్స్. పాలియోలిథిక్కి సంబంధం లేనిది అగ్రికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ ఇన్నోవేషన్ ఆఫ్ ద మెసోలిథిక్ ఏజ్ వాస్? దీని ఆన్సర్ ఆప్షన్ బి మైక్రోలిథ్స్. మైక్రోలిథ్స్ అంటే స్మాల్ స్టోన్ టూల్స్, షార్ప్డ్ స్టోన్ టూల్స్. ఇవి మెసోలిథిక్ ఏజ్లో వాడేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ద పీరియడ్ బిట్వీన్ పాలియోలిథిక్ అండ్ నియోలిథిక్ ఈజ్ కాల్డ్? దీని ఆన్సర్ ఆప్షన్ బి మెసోలిథిక్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ నియోలిథిక్ లిటరలీ మీన్స్? దీని ఆన్సర్ ఆప్షన్ సి న్యూ స్టోన్. నియో అంటే న్యూ, లథిక్ అంటే స్టోన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ కల్టివేటెడ్ క్రాప్స్ ఇన్ సౌత్ ఏషియా ఆర్ మెయిన్లీ? దీని ఆన్సర్ వీట్ అండ్ బార్లీ. మెహర్గర్లో అగ్రికల్చర్ జరిగింది, అక్కడ వీట్ అండ్ బార్లీ ఫస్ట్ కల్టివేట్ చేసిన క్రాప్స్. సౌత్ ఏషియా మొత్తంలో కూడా మెయిన్ క్రాప్స్ ఇవే కల్టివేట్ చేసేవారు, వీట్ అండ్ బార్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కేవ్ పెయింటింగ్స్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ భీంబెట్కా రాక్ పెయింటింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, చిరన్ నియోలిథిక్ సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏజ్ విట్నెస్ ద బిగినింగ్ ఆఫ్ వీవింగ్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి నియోలిథిక్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాక్టీస్ ఆఫ్ బరీయింగ్ ద డెడ్ విత్ గూడ్స్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ రిలీజియస్ బిలీఫ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ పాటరీ ఈజ్ జనరల్లీ అసోసియేటెడ్ విత్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి నియోలిథిక్ ఏజ్. వీల్ ఏ ఏజ్లో కనుక్కున్నారో అది కామెంట్లో చెప్పండి. వీల్ వల్లే కదా పోట్రీ డెవలప్ అవుతుంది. సో వీల్ ఎప్పుడు కనుక్కున్నారు అన్నది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్రీ హిస్టారిక్ సైట్? ఆప్షన్స్ వచ్చి భీంబెట్కా, మెహర్గర్, బూర్జహాం. ఆబ్వియస్లీ భీంబెట్కా రాక్ పెయింటింగ్స్, మెహర్గర్, బూర్జహాం, ఇవి ఈ 3 కూడా ప్రీ హిస్టారిక్ సైట్స్. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఫాతిపర్ సిక్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ హ్యూమన్స్ మెయిన్లీ డిపెండెడ్ ఆన్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి హంటింగ్ అండ్ గ్యాదరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రాన్సిషన్ ఫ్రమ్ nomadic life to settled life occurred mainly during?
దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి నియోలిథిక్ ఏజ్. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళకుండా ఒకే చోట సెటిల్డ్గా ఉండడం నియోలిథిక్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు, బికాస్ అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఏజ్ ఈజ్ కాల్డ్ ద ఏజ్ ఆఫ్ హంటర్స్? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పాలియోలిథిక్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నియోలిథిక్ సైట్ ఇన్ కాశ్మీర్? కాశ్మీర్లో ఉండే నియోలిథిక్ సైట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బుజ్హామ్. ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేటెడ్ షీప్ అండ్ గోట్స్ కమ్స్ ఫ్రమ్? దీని ఆన్సర్ ఆప్షన్ ఏ మెహర్గర్. నెక్స్ట్ క్వశ్చన్, ద చాల్కోలిథిక్ ఏజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్? దీని ఆన్సర్ ఆప్షన్ బి, కాపర్ అండ్ స్టోన్ టుగెదర్ వాడేవారు చాల్కోలిథిక్ ఏజ్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ చాల్కోలిథిక్ కల్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మహారాష్ట్ర? దీని ఆన్సర్ ఆప్షన్ బి, జోర్వే కల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్కవరీ ఆఫ్ ఫైర్ ఈజ్ జనరలీ అసోసియేటెడ్ విత్? దీని ఆన్సర్ ఆప్షన్ ఏ, పాలియోలిథిక్ ఏజ్. అండ్ జోర్వే కల్చర్లో ఏ పాటరీ వాడేవారు అనేది కామెంట్ చేయండి కింద. అండ్ జోర్వే కల్చర్లో ఏ పాటరీ వాడేవారు అనేది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి, అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళంటే చెక్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ తీసుకోండి, యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు. ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లెసన్ కవర్ చేసేలాగా ఈ ఎంసీక్యూస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఏది మిస్ అవ్వకుండా, అందుకే ప్రతి పాయింట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ రేపు మిగిలిన క్వశ్చన్స్ కూడా చేస్తాను దీని మీద, పార్ట్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ అ మేజర్ నియోలిథిక్ రెవల్యూషన్? దీని ఆన్సర్ ఆప్షన్ బి, అగ్రికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ ఆక్యుపేషన్ ఇన్ ఇండియా డేట్స్ బ్యాక్ అప్రాక్సిమేట్లీ? దీని ఆన్సర్ ఆప్షన్ సి, 2 million years. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టూల్ టైప్ ఈజ్ మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మీసోలిథిక్ కల్చర్? దీని ఆన్సర్ ఆప్షన్ బి, మైక్రోలిథ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్? దీని ఆన్సర్ ఆప్షన్ సి, హ్యూమన్ పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్. ఆర్కియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంట్స్ అకర్డ్ లాస్ట్? దీని ఆన్సర్ ఆప్షన్ డి, కాపర్ టూల్స్. బికాస్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫస్ట్ చేసేవారు, తర్వాత స్టోన్ టూల్స్ బాగా డెవలప్ చేసుకొని అగ్రికల్చర్ చేశారు, ఆ తర్వాత కాపర్ టూల్స్ వచ్చాయి. సో ఈ క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లెసన్ని కవర్ చేస్తాయి, అందుకే ఎవ్రీ డీటెయిల్ మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో దీనికి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా చేయడం జరిగింది. అవి ఎవరైనా చూడకుండా ఉంటే కనుక అది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ పీడిఎఫ్స్ కూడా, ఈ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి.